ఈ టైంలో ఏంటి అంజు ఫోన్ చేస్తుంది? హలో, చెప్పు అంజు. ఏం చేస్తున్నారండి? అదా పూజతో మాట్లాడుతున్నా. అమ్మ దీనమ్మ, ఇదేంటిది చెప్పుకుంటుకున్న పేడులాగా మా ఆయన అంటుకుంది. ఆహా, ముందు పూజతో మాట్లాడడం ఆపి మేనేజర్ దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్పండి. ఇంకా రాలేదు, వెయిటింగ్. ఈ గ్యాప్ లో ఆ పూజ పెట్టిన పుల్ల తింటున్నట్టున్నారు. సమానత్వం మర్చిపోకండి. అది ఎలా మర్చిపోతాను? ప్రాణం పోయినా సరే సమానత్వానికి కలంకం తెప్పించను. సర్లేండి, లంచ్ ఏంటి? అదా పూజ మధ్యాహ్నం ఏదో బిర్యానీ ఆర్డర్ పెడతానంది. బిర్యానీయా? చెప్తా వీటి సంగతి. అదెలా కుదురుతుందండి? నేను ఇవాళ ఉపవాసం చేస్తున్నాను, సో నాతో పాటు సమానంగా మీరు కూడా ఉపవాసం చేయాలి కదా. దేనికోసం ఉపవాసం? సమానత్వం చల్లగా ఉండాలని. సరే అయితే నేను కూడా చేస్తా. ఓకే, ఉంటా. మంచిది. నువ్వు అక్కడ ఉపవాసం చేయి, నేను ఇక్కడ సేమియా పాయసం చేసుకుని తింటాను. ఈ సమానత్వం గడికి ఇలాగే దూల తీరాలి. సమానత్వంలో నాకన్నా ఎక్కువ పాటిస్తుంది, అందుకే నాకు అంజు అంటే ఇష్టం. ఏం చేయాలి? పూజ పూజ యాడోకు. మీరు నన్ను మోసం చేస్తున్నారు కదా? కాదు, సమానం చేస్తున్నా. ఆడికి జాబ్ పోయింది కదా, నా జాబ్ కూడా పోవాలి, అప్పుడే సమానత్వం అవుద్ది. అయితే నేను కూడా జాబ్ మానేస్తాను. ఏం మాట్లాడుతున్నావు పూజ? 3 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది, నేను సీనియర్ని, ఎప్పుడైనా మానేయొచ్చు. సరే, ఓ పని చేద్దాం. 3 సంవత్సరాలు పోయిన తర్వాత నేనే నీకు రిఫరెన్స్ ఇస్తా, సరేనా? ఒక్క నిమిషం, బాస్ వచ్చినట్టున్నాడు. కమల్ గారు, మీకోసం ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను. సరే సరే, ఏడోకే, ఇప్పుడు వస్తుండు. బబుల్గా మాదిరి సాగదీస్తారు ఈ సీరియల్. అన్నయ్య, కాఫీ. ఏంటోనమ్మా నీ మర్యాదలు తట్టుకోలేకపోతున్నా. మరి నువ్వు చేసిన సహాయం అలాంటిది. అవునవును, ఆ రోజు ఈయనకి ముడ్డు కడుక్కునే నీళ్ళు ఎక్కడా లేవు. నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంటే నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చినా వీనికి. అది కాదన్నయ్య, సమానత్వం కోసం మా ఆయన్ని ఆఫీస్ నుంచి తోలించేసావు కదా, దానికోసం. వీడేంటి నవ్వుకుంటూ వస్తున్నాడు? ఈ సమానత్వం గారికి ఏ సిచ్యువేషన్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో కూడా తెలియదు. ఏమండి, మీరు మర్చిపోయి నవ్వుకుంటూ వస్తున్నారు. అది ఉద్యోగం వచ్చినోడి ఎక్స్ప్రెషన్. మీకు ఉద్యోగం పోయింది కదా, మరి ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాలో మీకు తెలీదా? ఇలా పెట్టాలి. నా ఎక్స్ప్రెషన్ కరెక్టే, నాకు ఉద్యోగం పోలేదు. అదేంది బావా, నువ్వు రాజీనామా చేయలేదా? చేయలే. మరి మీ సమానత్వం ఎలాగైనా ఒప్పించాలి. ఎక్కడున్నారా? నీకోసం వస్తున్నారా? మీకోసం వస్తున్నా. ఎందుకు? మీరెందుకు వస్తున్నారు? నువ్వు చెప్పు ఫస్ట్. మీరు చెప్పండి. మొన్న మీ ఫ్రెండ్ ని జాబ్ లో జాయిన్ చేసి మళ్ళీ తీయించేసావు కదా, వాడిని అర్జెంట్ గా తీసుకొచ్చి మళ్ళీ జాబ్ లో జాయిన్ చేయించరా? ఎందుకు సార్? ఒరే, ఎందుకంటావేంట్రా? వాడిని జాబ్ లో జరిపించడానికి ఎంత కష్టపడ్డాను తెలుసా? ఏం కష్టపడ్డారు సార్? మొన్న మీరు మన ఆఫీస్లో పనిచేయడానికి మంచి ఎంప్లాయీ చూడమన్నారు కదా సార్. నేను ఒక కత్తిలాంటి కుర్రాడిని చూశాను సార్. వాడిని పెట్టుకుంటే మన కంపెనీ కింద నుంచి పైకి తీసుకెళ్తాడు సార్. నిజం సార్, నన్ను నమ్మండి సార్. నన్ను నమ్మి వాడిని జాయిన్ చేసుకోండి సార్, ప్లీజ్ సార్. మరప్పుడు దాని రియాక్షన్ ఏంటి? ఇప్పుడు మీ సమానత్వం కోసం నాకు కూడా జాబ్ వేయించాలి, గుర్తుంది కదా?